నిన్న మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేనండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీ మీటింగ్లో పెద్ద పెద్ద వ్యాఖ్యలు మాట్లాడారు. ఏంటంటే అవి 1200 మంది అమరవీరులు చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 12 ఏళ్ళైనా సరే ఇంకా వాళ్ళ కుటుంబాలను గుర్తించట్లేదు అని చెప్పి పెద్ద కీలక వ్యాఖ్యలు చేశారు కదా. ఓకే, మంచిదే, దాంట్లో మాట్లాడడంలో తప్పేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా. మరి మచ్చుమర్రెలో 9 ఏళ్ల బాలిక ఇంతవరకు శవం దొరకలే. 2 సంవత్సరాలు అయిపోయింది, శవం కూడా దొరకలే. సుగాలి ప్రీతి, ఆ అమ్మాయిని కూడా రేప్ చేసి చంపారు కదా 2017 సంవత్సరంలో. మరి ఏం న్యాయం చేశారు? 2024 ఎన్నికలకి మీరు వాడుకొని ఆమెని పాపం ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని వాడుకొని వదిలేశారు. మీరు ఏం న్యాయం చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కొంచెం న్యాయం చేశారు, ఆర్థికంగా కావచ్చు, పాప ఇల్లు లేకపోతే ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటివి. మరి మీరేం పీకారయ్యా? తర్వాత 30,000 మంది మిస్ అయ్యారని చెప్పావు కదా, వాళ్ళ ఆచూకీ ఏమైంది? వాళ్ళ ఆచూకీ ఎందుకు నీ గొంతు మూగపోయింది? మరి వాటి గురించి ఏం చెప్తావు? నిన్నగాక మొన్న పాపం వారమైంది ఇప్పటికి, ఎవరు? చిన్న పాప, కాకినాడ తుని దగ్గర. మరి ఆ పాప ఆచూకీ ఏమైంది? వారం తర్వాత బయటకు వచ్చావు, అధికారులందరినీ హడావుడి చేసి ఖచ్చితంగా కనిపెట్టాల్సిందని. ఓకే, బాగానే ఉంది. మరి ఇదేదో 2వ రోజే చేస్తుంటే మా పాప ఆచూకీ దొరికేదా కదా? ఇవన్నీ చెప్పుకుంటా పోతే శాంతాడంతున్నాయి. తెలంగాణ మీద పడ్డావు, ఓకే, బాగానే ఉంది, ప్రశ్నించవచ్చు. మరి ఆంధ్రాలో పరిస్థితి ఏంది? నువ్వు ఇక్కడ డిప్యూటీ సీఎంవి, మరి దీని గురించి ఏంది? కాబట్టి నువ్వు చేసే శాస్త్రాలకి అక్కడ జరిగే విధానానికి ఏమన్నా సంబంధం ఉందా? సొల్లు కబుర్లు మాత్రం బాగా చెప్తావు. ముందు ఆంధ్రప్రదేశ్ సంగతి చూడవయ్యా. డిప్యూటీ సీఎం నువ్వు ఆంధ్రప్రదేశ్కి, ఇవన్నీ ఏం సమాధానం చెప్తావు? దయచేసి వాటి గురించి కూడా నువ్వు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అడుగుతున్నాం మేము. థ్యాంక్ యూ.